హాయ్ అండి. అందరికి ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేదైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమోటా, కొంచెం నూనె. నూనె ఫస్ట్ కళాయిలో వేసి పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమోటా కట్ చేసినట్టు దాంట్లో వేసేసి, తర్వాత వచ్చేసి కొన్ని పల్లీలు వేసుకొని, తిరువాత గింజలు గూడా వేసి, అలా అలా కొంచెం మంట కొంచెం పెద్దగా పెట్టేసి, తిప్పేసి, దాన్ని తిప్పుతూ ఏగినాయా లేదా అనేదైతే చూసుకుంటా ఉండాలి. సో, మాడకుండా అయితే మాత్రం బెస్ట్‌గా చూసుకోవాలండి. అవి మాడినాయంటే నాకు సంబంధం లేదు. మళ్ళీ తర్వాత దాని పైన పప్పులు ఉడకవు కాబట్టి దాని పైన కాసేపు అట్లా పక్కన పైనైతే పెట్టేసాం. సో, ఫైనల్‌గా అయితే అలా ఉడికేసిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. అక్కకి నేను చెప్పానక్క వాటర్ సరిపోవేమో అంటే, "సరిపోతాయి కిరణ్" అని చెప్పింది. సరిపోవు అని చెప్పేసరికి పెద్ద ఇంగ నదినే తీసుకొనొచ్చేసింది అక్క అయితే. కామెడీగా ఉంది కదా! కామెడీగానే ఉంటది. సో, సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఎంత అనేసి. మళ్ళా తర్వాత ఇలా అయితే ఉడుకుతా ఉంటది. కుత ఉడుకుతాదంటారు గదా! అలా అయితే ఉడుకుతా ఉంటది. ఉడికేటప్పుడు చూసుకోవాలి మీద పడతాయని జాగ్రత్తగా చూసేసుకొని చూసారా? అలా అయితే ఉడికేటప్పుడైతే సో, ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఉప్మా రవ్వ ఉంటది గదా! ఆ ఉప్మా రవ్వ వేయాలి. వేసేటప్పుడే ఒక గెంటె తీసుకొని దాన్ని తిప్పుతూ ఉండాలి. లేదంటే గడ్డ కట్టిపోతది. బాగా విన్నారు గదా! సో, గడ్డ కట్టుకోకుండా దాన్నయితే తిప్పుతూ అలా అయితే మెల్లమెల్లగా వేసుకుంటా దాన్ని తిప్పుతూ ఉన్నామంటే అది గడ్డ కట్టకోకుండా బాగుంటది. ఇలా కాసేపయ్యాక దాన్ని తిప్పుతూ నీకెంత సరిపడేది వేసుకొని సాల్ట్ గూడా వేసేసుకొని ఒక్కసారిగా గడ్డ కట్టకుండా చూసుకొని ఫైనల్‌గా అయితే దాన్ని ఉప్మాలాగా రెడీ అయిన తర్వాత గట్టిగా కావాలన్నా, పురుపురు కావాలన్నా అనేది మీ ఇష్టం. దాని చాయిస్. ఓకే. లైక్ అండ్ సబ్‌స్క్రైబ్.